మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడుతున్న కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను కూడా దీవించాలని ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల్లా మీకు ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి దీవులతో మీరు నింపబడదురు కాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు మనకి ఈ దినమందు వాగ్దానం చేస్తున్నారు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎగ్జామ్స్ వస్తున్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ రాబోతున్నాయి. అనేక మంది పిల్లలు కంగారు పడకుండా దేవుని కృప పొందుకుంటూ సాగిపోవాలని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. అభయం ఇస్తున్నారు. ఇంకా మనకెందుకు భయము? ఏ విషయంలోనా భయపడుతూ ఉంటాము. చదువు విషయంలోనే కాదు, ఆహార పానీయాల విషయంలో, వృత్తి విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆహార సమృద్ధి లేని విషయంలో, అనేక విషయాల్లో భయపడుతూ ఉంటాం మనం. అనేక విషయాలు ఈ జీవితం అంతా భయంతోనే సాగిపోతూ ఉంటుంది. కానీ దేవుని మీద ఆధారపడిన వారికి భయమే ఉండదు. దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుతున్న వారికి భయమే ఉండదు. అది ఏది ఏమైనప్పటికీ దేవుని కృప నాడల తోడుగా ఉంటే చాలు అని ముందుకు నడుస్తారు. అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా దేవుని కృప నాకు తోడుగా ఉంటుందని ధైర్యంతో ఎగ్జామ్స్ రాసి వారు జయమందాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఏ అవసరత నిమిత్తమై దేవుని వైపు చూస్తున్నారో వారికి కూడా భయపడకుడి, నీకు నేను తోడై ఉన్నాను అని సెలవిస్తున్న దేవుని మాటను స్వీకరించి ధైర్యంతో ముందుకు కొనసాగినప్పుడు, మీరు చేయబోయే కార్యం నిమిత్తమై దేవుని వాదన ఎద్ద పెట్టి ముందుకు కొనసాగినప్పుడు మనకు తోడుగా ఉండే దేవుడు మన కార్యాలను సఫలం చేస్తాడు. అలాగే ఏదైనా గొప్ప కార్యము చేపట్టినప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని ప్రార్థన చేసుకుని మనం ఆ కార్యాన్ని తలపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవునికి మన ఎడల కృప చూపించడమే ఇష్టం. ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయనను వేడుకుంటూ జీవితాలను కొనసాగిస్తారో వారికి అన్ని విషయాల్లో సమృద్ధికరమైన స్థితిని కలుగు చేస్తాడు దేవుడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు కదా. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు తప్పకుండా దేవుడు మన ఎడల. మనం ఆయన మీద ఆధారపడితేనే, మనం ఆయన్ని వేడుకుంటేనే, మనం ఆయన వైపు చూస్తూ నడిస్తేనే ఆయన మనకు తోడుగా ఉంటాడు. లేదంటే మర్చిపోతూ ఉంటాడు. కనుక దేవుని మీద ఆధారపడదాము, దేవుని ప్రార్థన చేద్దాము. ఆయన మనకు తోడుగా ఉండేలాగా అన్ని విషయాల్లో ఆయన వైపు మనము చూస్తూ ముందుకు నడుద్దాము. 44:2 కూడా, నిన్ను సృజించి నిన్ను గర్భంలో నిర్మించి నీకు సహాయం చేయవాడినైన యెహోవానగు నేను సెలవిచ్చుచున్నాను, భయపడకము అంటున్నాడు. మరి ఒకసారి భయపడకము. ఆయన మనల్ని పుట్టించాడు, గర్భంలో మనల్ని నిర్మించాడు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. కనుక మరి ఒకసారి భయపడకుడి అని కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఏ విషయంలోనూ అధైర్యపడకుండా, పిల్లల చదువు విషయంలో కానీ, పిల్లల ఎగ్జామ్స్ రాయడంలో కానీ పిల్లలు కూడా అధైర్యపడకుండా, అలాగే కుటుంబ విషయాల్లో కానీ ఏదైనా భయాందోళన కలిగిస్తున్న సమస్యలు ఏమైనా ఎదురైనా భయం పడకుండా, ఆందోళన చెందకుండా దేవుని వైపు చూచి మనము ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి జయాన్ని ఇస్తాడు. తప్పకుండా మనకి కృపను అనుగ్రహించి సమృద్ధితో నింపుతాడు. 30వ అధ్యాయము 10వ వచనంలో కూడా, నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. మనల్ని భయం లేకుండా కాపాడే దేవుడు మాత్రమే కాదు, మనల్ని రక్షించే దేవుడు కూడా ఉన్నాడు. నేను నిన్ను రక్షించుటకు నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నప్పుడు మనం ఎందుకు లోకం వైపు చూచి భయపడాలి? శిష్యులు సముద్రపు అలలను చూచి, తుఫానును చూచి, ఆ గాలిని చూచి భయపడ్డారు. అల్ప విశ్వాసులారా అని అనిపించుకున్నారు. అలాగే ఎంతో మంది దేవుని వైపు తిరగకుండా లోకం వైపు చూచి భయపడుతూ ఉంటారు. వారికి నిజంగానే భయాలు కలుగుతూ ఉంటాయి. ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ
దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో ఈ లోకంలో వారికి భయం లేకుండా జీవించే కృప దయచేస్తాడు దేవుడు. వారికి సమృద్ధి అయిన జీవితం జీవించే కృప దయచేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడనే స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని మాకు తెలియచేసిన దేవా, మమ్మల్ని నిర్మించిన వాడు అని మా ప్రభు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని మేము భయపడకుడి అని మీరు తెలియచేసిన దేవా మీకు స్తోత్రం. వించిన బిడ్డలందరూ కూడా వారు ఏ పనులు చేపట్టబోతున్నారో, వారు ఏ తలంపులు కలిగి ఉన్నారో, వారు ఏ కార్య సాధన కొరకే మా ప్రభు ముందుకు వెళ్ళబోతున్నారో వాటన్నిటిలో మీరు ఆధారం చేసుకుని భయపడకుండా నాయన క్షేమకరమైన స్థితి పొందుకునే వారిని ఆశీర్వదించమని, బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభు, జయముని ఇచ్చి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.